గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ నిర్వహించిన ప్రజా దర్బార్కు ఊహించని స్థాయిలో స్పందన లభించింది. స్థానిక బీఆర్ స్టేడియం వద్ద గల ఆయన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రాంతం నలుమూలల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా విని వెంటనే పరిష్కారాలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలపై ఈ వేగవంతమైన స్పందన స్థానికుల్లో విశ్వాసాన్ని మరింత పెంచింది. తూర్పు నియోజకవర్గంలో ఇంత పెద్ద స్థాయిలో ఇంత ప్రత్యక్షంగా ప్రజా సమస్యలను తెలుసుకునే కార్యక్రమం ఇదే మొదటిసారి అని ప్రజలు పేర్కొంటూ ఎమ్మెల్యే నసీర్కు ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ప్రజలకు చేరువగా ఉండే ప్రజా నాయకత్వం అంటే ఇదేనని పలువురు వ్యాఖ్యానించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పేదలు మధ్యతరగతి ప్రజలు ప్రజా సమస్యల్ని వాళ్ళ దగ్గర నుంచి అర్జీల ద్వారా స్వీకరించి వాటిని పరిష్కరించేటువంటి, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిత్యం ప్రజాక్షేత్రం నుండి వారి సమస్యల పట్ల అప్రమత్తంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా గ్రహించి వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఒక పక్కన అధికారులను అప్రమత్తం చేస్తూ అలాగే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు అధిగమిస్తూ ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో ఇచ్చినటువంటి పట్టాలు వారి స్థలాలు ఎక్కడున్నాయో కనీసం వెళ్ళడానికి దారి ఎటువంటి ప్రజలు గొప్పలు పెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కొంతమంది ఇంకోకు సంబంధించినటువంటి గృహాలు అందినప్పుడు కూడా వాళ్ళు డబ్బులు కట్టుకోలేక బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతా ఇల్లు కూడా క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి. పెన్షన్ల కోసం అలాగే GOMS నంబర్ 30 ద్వారా పట్టాలు కావాలన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది. వాటి మీద పూర్తిగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి అర్జీని కూడా పరిష్కరించేటువంటి దిశగా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరి కూడా వెరీ చేసుకొని తప్పకుండా అధికారుల ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేసేటువంటి